లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ NSUIలో ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ నిస్వార్థంగా సేవలందించినందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి భువనగిరి ఎంపీ సీట్ కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. పార్టీ నిర్ణయం గౌరవిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామ కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి అందించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని తెలిపారు. అనంతరం భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎంపీ టికెట్ రావడానికి తోడ్పడిన కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు పెద్ద కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో NSA యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యునిగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడుదల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు అమలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మీ అందరూ తెలుసు, 5 ఏళ్ల పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజీ లేని పోరాటం చేసి పార్లమెంటులో మన గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి ఆశీస్సులతోటి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన వ్యక్తిని మీ అందరు నాకు ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించినందుకు 60 ఏళ్ల కళ ఎన్నో ఏళ్ళుగా వేచిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో నేను కూడా మీ అందరి ఆశీస్సులతో పాల్గొనడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది, కృషి చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యునిగా గతంలో పనిచేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని నా అభిమానులందరూ కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా అభిమానులందరూ కూడా చెప్తున్నా, ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం ఏదైతే తీసుకున్నారో తెలంగాణ ప్రజలు కూడా సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా భువనగిరి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు ప్రజలందరూ కూడా చెప్తున్న పేరున మీరు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ రుణం, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నన్ను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా వెన్నుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. ఇది ఒక కార్యకర్తకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతో, మిగతా ఎమ్మెల్యేలు అందరి ఆశీర్వాదంతో ఈరోజు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ తెలిసిందే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పార్లమెంట్లో కూడా, ఎందుకంటే 100 రోజులు 120 రోజుల క్రితమే ఎన్నికలు జరిగినాయి. 2,70,000 పైచిలకు మెజార్టీతో ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓవరాల్గా కలిసి గెలిపేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ మీ కార్యకర్తలు అదే
ఆలోచనతో అదే విధి విధానాలతో ముందుకు పోయి పనిచేసి ఈరోజు ఏదైతే అన్న రాజగోపాల్ రెడ్డి అని చెప్పిండో తెలంగాణలోనే అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఢిల్లీకి పార్లమెంట్ మెంబర్లను పంపించాల్సిన అవసరం ఉంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.